హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ని సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఇవాళ అందరికీ ఎంతగానో యూస్ఫుల్ అయ్యే మంచి కిచెన్ టిప్స్ తోటి మేము ముందుకు వచ్చానండి. ఇవన్నీ హౌస్ వైఫ్స్ అందరికీ చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ప్లీజ్ అండి. చిన్న రిక్వెస్ట్ అండి, ఛానల్లోకి వెళ్ళి ఒకసారి నా వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. నచ్చితేనే ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మొదటి టిప్ ఏంటో చూద్దాము. అందరింట్లో వాషింగ్ మిషన్స్ అనేవి యూజ్ చేస్తుంటాము. వాషింగ్ మిషన్లో ఇలాంటి వైట్ షర్ట్లు తగిలినా లేదంటే జెంట్స్ షర్ట్లు వేసినా కూడా కాలర్స్ దగ్గర అనేది అసలు వదలవు కదండి. అలాగా వదిలేని ఒకసారి క్లీన్ చేసి చూడండి. వాషింగ్ మిషన్లో వేసినాక మనకి ఎంత నీట్గా అనేది క్లీన్ అయిపోతుందో ఒకసారి చూద్దరి అని. ఇలా కాలర్ దగ్గర నల్లగానే పట్టేస్తుంటుంది. అదేమీ లేదండి, నేను చెప్పిన విధంగా చెయ్యండి, మీ కాలర్ మురుకు అన్నది ఈజీగా పోగొట్టుకోవచ్చు. ఏమీ లేదండి, నేను డాబర్ రెడ్ అని పేస్ట్ తీసుకున్నాను. దీని బదులుగా మీరు కోల్గేట్ పేస్ట్ అన్న తీసుకోవచ్చు. ఇలా పేస్ట్ తీసుకున్నాం కదా, ఇప్పుడు మన కాలర్ దగ్గర ఎక్కడ మరుకు అనేది ఉన్నదో దాని దగ్గర ఇలా మొత్తం పేస్ట్ అనేది అప్లై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, కాలర్ అంతా నాది మురుగ్గా ఉన్నది, నల్లగా పట్టేసి దాని దగ్గర అంతా నేను ఇలాగ మొత్తం పేస్ట్ అనేది అప్లై చేసుకుంటున్నానండి. ఇలా అప్లై చేసుకున్నాం కదా, ఇలా అప్లై చేసుకున్నాక దానిపైన కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకుని బ్రష్ ఉంటుంది కదండి, మనం యూజ్ చేసినవి బ్రష్ అన్ని పాడేస్తుంటాం. అలా పాడేయకుండా మన ఈ బ్రష్ అన్ని చాలా విధాలుగా క్లీన్ చేసుకోవచ్చండి. ఈ విధంగా రఫ్ చేసుకుంటా క్లీన్ చేసేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసేసుకున్నాం కదా, ఇలా క్లీన్ చేసుకున్న దాన్ని ఇప్పుడు వాష్ చేసి చూపిస్తాను. చాలా నీట్గా అనేది వాష్ అయిపోతుందండి. ఇలా క్లీన్ చేసుకున్నాక వాష్ మిషన్లోనే వేసేస్తే చాలా శుభ్రంగా నీట్గా అనేది క్లీన్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, నేను ఒక గిన్నెలోకి వాటర్ తీసుకున్నాను. ఆ వాటర్లోకి మనం క్లీన్ చేసుకున్న షర్ట్ కాలర్ అనేది ఇప్పుడు క్లీన్ చేసి చూపిస్తున్నానండి మీకు. ఈ విధంగా రఫ్ చేసుకుంటా మనం వాష్ చేసేసుకుంటే కాలర్కున్న మురికి అనేది ఈజీగా వాష్ చేసేసుకున్నాం కదా. ఇలా వాష్ చేసుకున్నాక మనం ఇప్పుడు వాషింగ్ మిషన్లో వేసుకుని వాష్ చేసేసుకుంటే మురికి అనేది చాలా ఈజీగానే క్లీన్ అయిపోతుందండి. చూడండి, ఇప్పటికే చాలా మట్టికి మురికి అనేది పోయింది కదా. ఇలా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా అనేది కలర్స్ మురికి లేకుండా ఉంటుందండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. పెళ్ళిళ్ళకైనా ఫంక్షన్స్కైనా మనం కేజీలు ఎల్లుల్లిపాయలు అనేవి యూజ్ చేస్తుంటాము. అవి వల్లడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుంటాం కదండి. అలాంటి ఇబ్బంది ఏం పడనవసరం లేదండి. ఈ టిప్ అనేది పాటించండి, 100% అనేది వర్క్ అవుతుంది. పైన ఉన్న స్కిన్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి మీకు. ఇలాగోసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏమీ లేదండి, మనం గిన్నెలోకి వాటర్ తీసుకోవాలి. ఆ వాటర్లోకి ఆయిల్ అనేది అందులో వేసుకోవాలండి. వేసుకుని ఒక 10 నుంచి 15 నిమిషాల దాకా అట్టే పెట్టేసేయాలి పక్కన. అలా పెట్టడం వల్ల బాగా నాని దానిపైన ఉన్న తొక్కని మెత్తబడి ఈజీగా వచ్చేస్తుందండి. మీరు ఎన్ని కేజీలు కావాలంటే అన్ని కేజీలు అనేది ఈజీగా మీరు క్లీన్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఒక 10 మినిట్స్ తర్వాత ఇలాగా మనం గట్టిగా రఫ్ చేసినట్టు అంటే మీకు పైన తొక్కలు అనేది పక్కకు వెళ్ళిపోతాయి. అవి ఎల్లుల్లిపాయ బుడ్లు అనేది వచ్చేస్తాయండి. చూస్తున్నారు కదా, ఇలాగా వెలిచేసుకున్నాను అన్నీ నేను. చాలా నీట్గా అనేది వచ్చేసింది కదా. ఎక్కువ కష్టపడే అవసరం లేకుండా ఈజీగా మనం కేజీలైనా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ టిప్ వచ్చేసి డబ్బాలోకి నేను దూది తీసుకున్నానండి. కాటన్ అనేది తీసుకుని ఆ డబ్బా నిండుగా పెట్టుకున్నాను. అది పెట్టుకున్నాక అందులోకి నేను ఉజాల అనేది యూజ్ చేస్తున్నాను. ఇలా ఉజాల అనేది అందులో వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను ఉజాల అనేది లిక్విడ్ అనేది అందులోకి వేసుకుంటున్నాను. ఆ పత్తి అనేది మొత్తం లిక్విడ్ అనేది పీల్చేసుకుంటుంది. అస్సలు డ్రై అవ్వలేదండి. మనం ఎలా వేసుకున్న లిక్విడ్ అనేది అలాగే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఆ లిక్విడ్ అనేది అలాగే ఉంటుంది. ఇది ఎలా యూజ్ చేసుకోవాలో, మనకి దేనికి యూజ్ అవుతుందని కూడా చూపిస్తానండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఏమీ లేదండి, మనం తమ్మ అనేది వేస్తుంటాం కదా, ఇలాగా మన బాటిల్తోనే పెన్ గీతలు గీసైనా తమ్మ అనేది వేస్తుంటాము. లేదంటే ఇలాంటి బాక్సులు అనేది వస్తుంటాయండి. అవి లేనప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మనకి టైం లేనప్పుడు, ఇంక పెట్టుకట్టు లేనప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. కాటన్లోని మనం ఉజాల లిక్విడ్ అని వేసుకునేలాగా తమ్మని చేసుకోవచ్చు. మనకి ఎక్కువ ఖర్చు పెట్టిన అవసరం లేదు. అది లేనప్పుడు ఈజీగా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము.
పిల్లలకి డైలీ లంచ్ బాక్స్ అనేది పంపిస్తుంటాం కదా! మనం లంచ్ బాక్స్‌తో పాటు స్పూన్ కూడా పంపిస్తుంటామండి. అలా లంచ్ బాక్స్ పైనే స్పూన్ పెట్టేస్తుంటాం. అది పక్కకి లేదంటే ఎక్కడైనా పడిపోతుంది. అలా పక్కనే ఎక్కడ పడిపోకుండా ఉండాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఏమి లేదండి, మీకు స్వీట్ బాక్స్ గట్టా ఇలాంటి రబ్బర్ బ్యాండ్లు అనేది వస్తుంటాయి కదా! అవి వేస్ట్‌గా పడేయకుండా ఇలా యూజ్ చేసుకోండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా రబ్బర్ అనేది వేసుకోవాలండి బాక్స్‌కి, స్పూన్‌కి కలిపి. చూస్తున్నారు కదా! నేను పెద్ద రబ్బర్ అనేది తీసుకున్న వల్ల నాకు రెండో సైడ్ కూడా ఈజీగా తిరుగుతుంది. ఈ విధంగా వేసుకున్నాను చూడండి. అస్సలు అనేది జరగదు స్పూన్ అనేది. పిల్లలు ఓపెన్ చేసేదాకా అలాగే ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఎంత ఊపినా కూడా స్పూన్ అనేది పడిపోదు. పిల్లల్ని ఎత్తుక్కోని అవసరం ఉండదు. టైం అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ టిప్ వచ్చేసి అందరూని హ్యాండ్ బ్యాగ్స్ అనేది యూజ్ చేస్తుంటాం కదా! అలా యూజ్ చేసినప్పుడు ఫోన్స్ అనేది డైరెక్ట్ పెట్టేస్తుంటాము. అలా పెట్టడం వల్ల ఫోన్ అనేది డ్యామేజ్ అయిపోతుంటుంది కదండీ! మనం ఇప్పుడు డ్యూటీస్ కూడా వెళ్తుంటారు కొంతమంది లేడీస్ అనేది. ఆళ్ళకి కూడా ఈ టిప్ అనేది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఏమీ లేదండి, ఇలాగా ఫోన్స్ అనేది డైరెక్ట్ పెట్టకుండా ఈ టిప్ అనేది పాటించండి. చాలా బాగా వర్క్ అవుతుంది. హ్యాండ్ బ్యాగ్‌లోకి మనం ఫోన్ పెట్టే ముందు ఈ టిప్ అని పాటించండి. ఏమీ లేదండి, ఏదైనా యూజ్ చేయని సాక్స్ ఒకటి తీసుకోవాలి. తీసుకొని ఆ ఫోన్‌కి అనేది ఇలాగ తొడిగేయాలండి. ఇలా పెట్టుకున్నాక హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకుంటే ఏ గీత పడదు, ఏ డ్యామేజ్ లేకుండా మనకి బాగా యూజ్ అవుతుందండి. చూస్తున్నారు కదా! ఈ విధంగా పెట్టేసుకుంటే ఏ డ్యామేజ్ అవ్వదు. మన డ్యామేజ్ అవుతుందని కూడా భయం ఏమి ఉండదండి. చాలా సెక్యూరిటీ అనేది ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ టిప్ వచ్చేసి అందరూ వెండి సామాన్లు అయినా ఇలా వెండి పెట్టెలని యూజ్ చేస్తుంటాం కదా! అలా యూజ్ చేసినప్పుడు అవి చాలా నల్లగా పెట్టేసి చాలా మురుగ్గా తయారవుతుంటాయి కదండీ! ఇలాగే వెండి పెట్టెలే కాకుండా వెండి చైన్స్ అయినా యూజ్ చేస్తుంటాము. లేదంటే ఇయర్ రింగ్స్ కూడా యూజ్ చేస్తుంటాం కదా! అవి చాలా ఈజీగా నీట్‌గాని క్లీన్ చేసుకోవచ్చండి. ఈ విధంగా క్లీన్ చేసి చూడండి, చాలా నీట్‌గా అనేది మనకి కొత్త పట్టీలు అనేది తయారవుతుందండి. ఏమి లేదండి, స్టవ్ మీద వాటర్ పెట్టుకోవాలి. వాటర్ బాగా మరిగాక అందులోకి కొంచెం అంతా కోల్గేట్ పేస్ట్ అయినా లేదంటే మీరు ఏది యూజ్ చేస్తున్నారో ఆ పేస్ట్ అని వేసుకోవచ్చు. నేను డాబర్ రెడ్ అనేది వేసుకుంటున్నానండి. ఇలాగ కొంచెం అంత వేసుకున్నాను కదా! ఇలాగ వాటర్లోకి ఆ పేస్ట్ మొత్తం కరిగిపోవాలి. మనం హాట్ వాటర్లో వేసుకున్నాం కాబట్టి మనకి ఈజీగానే కరిగిపోతుందండి. పేస్ట్ అంతా వాటర్లో బాగా మిక్స్ అయిపోయింది కదా! ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత అందులోకి బేకింగ్ పౌడర్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత అందులోకి వెండి పెట్టెలు అనేది వేసేసుకోవాలండి. అందులోకి ఇలా వేసుకుని 2 మినిట్స్ అనేది బాగా మరగనివ్వాలి. ఇలా 2 మినిట్స్ మరిగాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని మొత్తం వాటర్ అంతా చల్లబడిపోయేదాకా అలాగే ఉంచేసేయాలండి. బాగా చల్లారాక మూత తీద్దాము. మూత తీసుకుని ఇప్పుడు అవి వెండి పెట్టెలు అనేది ఎలా ఉన్నాయో చూద్దాగానండి. ఇలా సగం క్లీన్ అయినాయి కదా! ఇంకో సగం వచ్చేసి అంతా కోల్గేట్ పేస్ట్ వేసుకోవాలండి. కోల్గేట్ పేస్ట్ వేసుకున్నప్పుడు వాటర్ తీసుకోవాలి. మనం ముందుగా క్లీన్ చేసుకున్న వాటర్ అనేది ఉందిగా తీసుకుని ఇలాగ రఫ్ చేసుకుంటా బ్రష్ తోటి క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకోవడం వల్ల మనం కొత్త పట్టీలు ఎలాగ ఉన్నాయో అలాగే సేమ్ వచ్చేస్తాయని మీరే చూద్దరు కానీ చూడండి. ఈ విధంగా రఫ్ చేసుకుంటా నీట్గా అనేది క్లీన్ చేసేసుకోవాలి. చూస్తున్నా కదా మురికి అనేది ఎంతలాగా వస్తుందో. మనం ఆ వాటర్లో బాయిల్ చేసుకున్నా కూడా మురికి అనేది చాలా ఎక్కువ వస్తుంది కదా! ఇలా రఫ్ చేసుకోవడం వల్ల ఇరుకుల్లో ఉన్న మట్టి అంతా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఇలా క్లీన్ చేసుకున్నాం కదా! చూడండి, వాష్ చేసి చూపిస్తున్నాను మీకు ఎంత బాగా క్లీన్ అయిపోయినాయో. చూస్తున్నా కదా ఎంత బాగా మరుస్తున్నాయి కదా! ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కన్నా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.